श्रीगुरुभ्यो नमः। हदिस्ये सभाम्यां यां युधिष्ठिरनिबोधतां वैवस्वतस्य यां पार्थ విశ్వకర్మ చకారః. నాయన ఇంత సభ గురించి చెప్పాను కదా, ఇప్పుడు సూర్య తనయుడైనటువంటి యమధర్మరాజు యొక్క సభను గురించి చెప్తానయ్యా. దీన్ని కూడా విశ్వధర్మే నిర్మాణం చేశాడు. యమసభని కూడా విశ్వధర్మ నిర్మాణం చేశాడు. 100 యోజనాల పొడల్పు, 100 యోజనాల వెడల్పు ఉంటుంది. అంతకంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చయ్యా అన్నారు నారదుల వారు. ఈ యమసభ సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ యమసభలో విశేషం ఏంటంటే కోరిన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. అది శీతోష్ణాలను నియంత్రిస్తూ ఉంటుంది, మనోరంజనంగా ఉంటుంది. ఇక్కడ కూడా శోకము, శైథిల్యము, ఆకలి, దప్పిక ఇవేవి ఉండవు. అప్రియాలు అనేవి జరగబట్టడ. దీనత్వం ఉండదు, అలసట ఉండదు, ప్రాతికూల్యం అనేది ఎక్కడా ఉండదు. అంతా అనుకూలంగానే ఉంటుంది. దివ్యమైనటువంటి కాంక్షలు ఏవైతే ఉంటాయో ఆ కాంక్షలన్నీ అక్కడ నెరవేర్పడుతూ ఉంటాయి. మంచి రుచికరమైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు లభిస్తాయి అక్కడ. లేయ, చోష్య, పేయాలనేటువంటి ఆహార పదార్థాలన్నీ దొరుకుతాయి. మంచి పూలమాలలు ఉంటాయి, పండిచ్చేటువంటి మంచి చెట్లు ఉంటాయి అక్కడ. తీయటి చన్నీళ్ళు దొరుకుతూ ఉంటాయట. తీయగా ఉన్న చన్నీళ్ళు, వేడి నీళ్ళు దొరుకుతాయి. తీయటి చన్నీళ్ళు దొరుకుతాయి, తీయటి వేడి నీళ్ళు దొరుకుతాయి. ఎవరు సేవిస్తారయ్యా? తస్యాం రాజస్య పుణ్య తదా బ్రహ్మర్షయో శుభా బ్రహ్మర్షయో మలాహ. ఆ సభలో రాజర్షులందరూ ఉంటారు, నిర్మలులైనటువంటి బ్రహ్మర్షులందరూ ఉంటారు, యముణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇంకెవరు ఉంటారయ్యా అంటే అనేక మంది రాజుల గురించి చెప్పారు ఇక్కడ. యయాది, నౌషుడు, పూరుడు, మాంధాత, సోమటుడు, ముఖవీర్యుడు, అరిష్టనేమి, సిద్ధుడు, బృహద్రథుడు, మరుత్తుడు, కుశికుడు, ధ్రువుడు, వీరి కార్తవీర్యార్జునుడు, భరతుడు, నలుడు, దివోదాసుడు అంటే కాశీ నగరానితో సంబంధం ఉన్న దివోదాసుడు, అంబరీషుడు, భగీరథుడు, మహర్షులందరూ, రాజర్షులందరూ వీరందరూ కూడా, వృషసేనుడు, దిలీపుడు, పుండరీకుడు, శర్యాతి, శరభుడు, శుచి, వేణుడు, భాగవతంలో వస్తుంది కదా, దుష్యంతుడు, శృంజయుడు, జయుడు, బాల్యకుడు, సుజుమ్నుడు, మరుతుడు, సహదేవుడు, అర్జునుడు, శశబిందుడు, దశరథుడు, కటుస్థుడు, ప్రవర్ధనుడు, అలర్కుడు, గవ్యుడు, సజరుడు, పురుజిత్తు, జనమేజయుడు, బ్రహ్మదత్తుడు, ఇంద్రజుమ్నుడు, అనగుడు, ముచుకుందుడు, భూరుజుమ్నుడు, ప్రసన్నజిత్తు, మత్స్యరాజు, నూర్పులు, 100 మంది నీషరాజులు, 100 మంది గయులు, 100 మంది ధృతరాష్ట్రులు, 80 మంది జనమేజయులు, 100 మంది బ్రహ్మదత్తులు, 100 మంది వీరులు, 200 మంది భీష్ముల్ట, 100 మంది భీముల్ట, 100 మంది ప్రతివింజులు, 100 మంది నాగరాజులు, 100 మంది హైరాజులు, 100 మంది పలాసులు, 100 మంది కాశీరాజులు, 100 మంది పుషరాజులు, పాండురాజు ఇక్కడ ఉన్నాడు. ఈ రకంగా అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, భూరి దక్షిణలతో చేసినటువంటి వారందరూ ఉన్నారు. వారందరూ కూడా ధర్మరాజు లోకాన్ని పొందారు. పుణ్యాత్ములైన వాళ్ళు, కీర్తిమంతులైనటువంటి వాళ్ళు అయినటువంటి రాజర్షులందరూ కూడా ఆ యముణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా. ఇక మహర్షులు ఎవరు? అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, తర్వాత ఇతరమైనటువంటి పితృదేవతలందరూ ఉంటారు అక్కడ. హవ్యవాహనుడు ఉంటారు అక్కడ. దక్షిణాయనంలో మరణించిన వారు ఉంటారు అక్కడ యమలోకంలో. కాలుడు ఆజ్ఞకి ఉన్నటువంటి యమదూతలు ఉంటారు అక్కడ. ఇక ఈ దేవతలు కూడా అక్కడ ధర్మరాజును సేవిస్తూ ఉంటారు. ఎంతోమంది పితృరాజులందరూ కూడా అక్కడ సేవిస్తూ ఉంటారయ్యా. కానీ వారి పేర్లు, వారి కర్మలు అవన్నీ కూడా పరిగణించడం సాధ్యం కాదు. ఈ యమసభలో కూడా బాధ అనేది ఉండదు.
అసంబాధా హి సా పార్థ రమ్య కామరమా సభ దీర్ఘకాలం తపస్తత్వ నిర్మిత విశ్వధర్మన. ఇక్కడ ఎప్పుడూ ఆనందమే ఉంటుంది, ఎప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది, బాధ అనేది ఉండదు. ఎంతో కాలం తపస్సు చేసి విశ్వధర్మ ఈ యమ సభా భవనాన్ని నిర్మాణం చేశాడు. ఈ సభ చాలా దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ సత్యవ్రతులు, సత్యవాదులు, ఉగ్ర తపస్సు చేసినటువంటి వారు, శాంత స్వభావులు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మలు చేసి పవిత్రమైనటువంటి వారు మాత్రమే అక్కడ ప్రవేశించగలరు. మిగిలిన వారు ప్రవేశించలేరు. అంటే ఎవరెవరయ్యా అంటే ఉగ్రమైన తపస్సు చేసినటువంటి వారు, ఎప్పుడూ సత్యవాదులు, సువ్రతులు అంటే మంచి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు, శాంత స్వభావం కలవారు, సన్యాసులు, పరిశుద్ధులైనటువంటి వారు, పుణ్యకర్మల వల్ల పవిత్రమైనటువంటి వారు, వాళ్ళు మాత్రమే అక్కడ ప్రవేశించేటువంటి అవకాశం ఉందయ్యా అని వారు తేజోవంతమైనటువంటి శరీరాన్ని ధరించి, నిర్మలమైన వస్త్రాన్ని ధరించి ఆ సభలో ఉంటారు. విచిత్రమైనటువంటి అలంకారాలన్నీ ధరించుంటారు. ఇంకా వారి యొక్క పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవే వారికి విభూషణాలు. పుణ్యకర్మల్ని విభూషణాలుగా కలిగినటువంటి వారు అక్కడ ఉంటారు. మహాత్ములైన గంధర్వులు ఉంటారు అక్కడ. గుంపులు గుంపులుగా అప్సరసందరూ ఉంటారు అక్కడ. వాద్యాలతో, నృత్య గీతాలతో, లాస్యాలతో ఆనందం కలిగజేస్తూ ఉంటారు. అన్ని వైపుల నుంచి కూడా పవిత్రమైనటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ దివ్యమైనటువంటి పరిమళాలు వస్తూ ఉంటాయి. సుందర రూపం కలిగినటువంటి 1,000,000 మంది ధర్మాత్ములు, మానధనులు కూడా మహనీయుడైనటువంటి ఈ ధర్మరాజుని, యమధర్మరాజుని ఉపాసన చేస్తూ ఉంటారు. ఈదృశీ సా సభా రాజన్నో పితృరాజ్ఞో మహాత్మనః వర్ణస్యాపి వక్ష్యామి సభా పుష్కరమాలిని. పితృరాజు, యమధర్మరాజు పితృరాజు అని పేరు. పరేతరాజు అంటారు. పితృరాజు అంటే పితృరాజ్యానికి రాజు ఆయన. ఆయన యొక్క సభ ఈ రకంగా ఉంటుందయ్యా అని నారదుల వారు అతనికి ధర్మరాజు తెలియజేశారు. స్వస్తి.